హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ థింగ్స్. మా ఛానల్లో మనకు గోవా టూర్ ప్లాన్ సంబంధించిన అన్నీ ఉన్నాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, అగూడా ఫోర్ట్కి వచ్చినాం మనం. ఇక్కడ అగూడా ఫోర్ట్లో ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ 1 పర్సన్ 25 రూపీస్. ఫోర్ట్ వచ్చేసి ఇలా ఉంది, చూపిస్తా చూడండి ఒకసారి. బ్యాక్ కెమెరా ఉంది. ఇది అగూడా ఫోర్ట్ వ్యూ. ఫోర్ట్ వచ్చేసి ఇట్లా పైకి వెళ్ళి ఎక్కేసేయాలి. పైన ఫోర్ట్ ఉంటుంది. ఇది మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు ఆల్రెడీ. హాయ్ హాయ్ బోలో. హాయ్, అగూడా ఫోర్ట్ వచ్చిన ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడలే బాగుందారా? మెట్లు ఎక్కుతారా? ఇట్లా మెట్లో పైకి వెళ్ళాలి. ఫోర్ట్ వ్యూ లోపలికి వెళ్దాం. ఫోర్ట్ లోపలికి ఎంట్రన్స్ ఇది. ఓ బాగుంది. ఎంట్రన్స్ అద్దిరిపోయింది. ఓల్డ్ కదా, బ్రిటిషర్స్. ఫుల్ క్రౌడ్ ఉంది. క్రౌడ్ వాసిపోయింది. క్రౌడ్ మాత్రం ఇది యాక్చువల్ అగూడా ఫోర్ట్ అంటే జైలు. అవన్నీ కనిపించాయని ఈ రౌండ్గా ఉన్నాయి కదా, అవన్నీ జైల్స్. అప్పుడు ఖైదీని ఇక్కడ శిక్షించేవాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు. అవే జైల్స్. ఇదంతా ఒక జైలు. మరీ దారుణంగా ఉండేది. ఇండియన్స్ బాగా శిక్షించారు ఇక్కడ. ప్లేస్ మాత్రం బాగుంది. మొత్తం రాయితోనే కట్టింది. టోటల్లీ రాయి, స్టోన్. అది బయట వ్యూ. పార్క్ పైన ఉండాలి. ఫోర్ట్ వ్యూ. గోవాకి వచ్చే వాళ్ళు కంపల్సరీ అగూడా ఫోర్ట్ చూడడం మిస్ కాకండి, ఎందుకంటే చాలా బాగుంది ప్లేస్. యాక్చువల్లీ ఇది ఒక జైలు. ఇది పోర్చుగీస్ వాళ్ళు కట్టించింది. ఇది అప్పటి నుంచి వెళ్ళి మన ఇండియన్స్ ఎవరైనా ఖైదీలు ఉంటే వాళ్ళని ఇక్కడ శిక్షించేవాళ్ళు, చాలా కఠినంగా శిక్షించేవాళ్ళు. ఈ పోర్ట్ వ్యూ మాత్రం అదిరిపోయింది. కంపల్సరీ ఒకసారి పోర్ట్ వ్యూ మొత్తం చూడండి ఒకసారి. ఎంత బాగుందంటే పోర్ట్ వ్యూ కిరాకుంది. సముద్రం పక్కనే పోర్టు, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళైతే ఈ ఫోర్ట్ మిస్ కాకండి, ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో ఎలా ఉండే జైల్స్ అనేది మనకు తెలియదు కదా. చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. ఒకసారి వ్యూ మొత్తం చూసుకోండి, బాగుంది. ఫొటోస్ కూడా మస్తు వస్తాయి. ఈవినింగ్ సెక్షన్లో దీని సన్సెట్ టైం చాలా బాగుంటుంది. సన్సెట్ టైంకు వీళ్ళైతే సన్సెట్ టైంకి రండి. సన్ రైజ్ సన్సెట్ టైంకే బాగుంటుంది సన్ రైజ్ కన్నా. ఇక్కడ సన్ రైజ్ టైం అంటే మనకు వేరే బీచ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. మన సన్సెట్ టైంకి ఇక్కడ బాగుంటుంది ప్లేసు. కంపల్సరీ రావడం మాత్రం మిస్ కాకండి. చాలా బాగుంది పోర్ట్ మాత్రం. పోర్ట్ చూసి వెళ్ళిపోదాం. ఇక టైం అయిపోయింది, మనకు కూడా వెళ్ళే టైం అయిపోయింది. ఓకేనా?
ఇలా మధ్యలో వాటర్ ఉండేదా? మధ్యలో వాటర్ రా, ముసళ్ళు పెంచేది అంతా. అవునా? సహా ఖైదీలు తప్పించుకోకుండా ముసళ్ళు పెంచేదా వాటర్ పోసి? అవునా? ఓకే ఓకే ఓకే. ఈ మధ్యలో వాటర్ ఉండేదట ఫ్రెండ్స్, ఈ మధ్యలో వాటర్, అందులో ముసళ్ళు పెంచేది ఖైదీలు తప్పించుకోకుండా. వాళ్ళు మరీ దారుణంగా బాగా కఠినంగా శిక్షించేవాళ్ళు గారా. బాగా ఇవన్నీ అవే ఫ్రెండ్స్, అవన్నీ చేయలే. ఒక్కొక్క దాన్ని ఏమంటారా, అండర్ గ్రౌండ్ జైల్స్ మొత్తం. దానికి ఓన్లీ చీకటే, ఏం వెళ్తురు అనేది ఉండదు. బాగుంది రాజు పోర్టు, బాగుంది పోర్టు, బాగుంది, చాలా బాగుంది. కంపల్సరీ విజిట్ చేయండి, డోంట్ మిస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాక్ థింగ్స్. ఓకే, వెళ్ళిపోదాం, మొత్తం చూసి వెళ్ళిపోదాం. ఇక ఇదే గుహ లెక్క ఉంది చూడండి. ఇందులో ఓన్లీ దారుణంగా ఉన్నది. వాళ్ళు ఎంత ఇంట్లోకి వెళ్ళి జస్ట్ లైటింగ్ పోవడానికి, ఇది వనకాల్సిందే. వాడికి శిక్ష అంటే ఇక సచ్చింది వాడు, ఇక్కడ శిక్ష పడ్డదంటే. సేమ్ మన అండమాన్ లెక్కనే ఉన్నది ఇక్కడ కూడా, మరో అండమాన్ లెక్క. చాలా లోపలికి ఉంది, మనకు లోపలికి వెళ్ళి ఆప్షన్ లేదు. ఇది మొత్తం వ్యూ మాత్రం అదిరిపోయింది. డోంట్ మిస్ అగోడా పోర్ట్. ఓకే, ఇది ఇక్కడ ఏమేమి చూడాలన్నది పటాలు ఉన్నాయి, చిత్రపటాలు. ఇవి ఇక్కడ చూసిన ఓల్డ్ టెంపుల్స్, కోటలు, పాత కోటలు ఇవి.